ప్రమాదంలో చనిపోయిన భారతీయుల మృతదేహాలు కాసేపట్లో స్వదేశానికి చేరుకోనున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం కువైట్ నుంచి బయలుదేరింది. కాసేపట్లో కొచ్చి ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. ఇప్పటికే అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. మృతుల కుటుంబాలు కూడా చేరుకున్నారు. ఇప్పటికే గుర్తించిన మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే కొన్ని డెడ్ బాడీలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది. దాంతో DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత అప్పగించనున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన 3 కార్మికులు చనిపోయారు. ఒకరు శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన లోకానందం కాగా మరో 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పెరవలి మండలం అన్నదేవరపాడుకు చెందిన ఈశ్వరుడు ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అతడికి భార్య, 2 పిల్లలున్నారు. అగ్ని ప్రమాదంలో చనిపోయాడన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇక మరో మృతుడిని ఖండవల్లికి చెందిన సత్యనారాయణగా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో మొత్తం 45 మంది ఇండియన్స్ చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది వలస కార్మికులు కాగా తమిళనాడుకు చెందిన 7 ఏపీ నుంచి 3, ఉత్తరప్రదేశ్కు చెందిన 3, ఇటు ఒడిశా నుంచి 2 కార్మికులు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు కార్మికులున్నారు.